Ladies and gentlemen, boys and girls and my dear nibbies and nibbas, welcome to Filmy Time. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే జనరల్లీ రావణాసురుడికి 10 తలలు ఉంటాయని విన్నాం. సినిమాల్లో చూసినప్పుడు అన్ని ముఖాలు కూడా ఒకలాగే ఉంటాయి. బట్ ఇక్కడ కూడా నా ముందు ఒక ఆవిడ ఉన్నారనమాట. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా, ఈవిడ ఫేసెస్ ఒకదానికొకటి సంబంధమే లేదనమాట. అన్నీ ఆర్ఆర్ఆర్తో ఎండ్ అవుతూ ఉంటాయి, బట్ ఒకదానికి ఒక ఫీల్డ్కి సంబంధం లేదు. మల్టీ ఫ్యాస్టెడ్ ఉమెన్ నాతో పాటు ఉన్నారనమాట. ఈవిడ లైఫ్, ఈవిడ ఐడియాలజీ, ఫిలాసఫీ చాలామంది ఉమెన్ని మేబీ ఇన్స్పైర్ కూడా చేయొచ్చు. సో మనం ఆ విధంగా అడుగుతూ మాట్లాడదాం అనమాట. సో నాతో పాటు హరిత గోగినేని గారు ఉన్నారు, మాట్లాడద్దాం. హాయ్ అండి. హాయ్ దర్శన్, వెరీ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. మొత్తానికి నన్ను రావణాసుడితో పోల్చావు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా, పళ్ళు కొరకరు, అసలు ఈ పళ్ళు చూపించడం తప్ప నవ్వుతూ పళ్ళు కొరకరు కదా అని చెప్పంటే మీరే నెగిటివ్ పట్టుకుంటున్నారండి. మరి లేదు అంటే అసలు నేను ఎప్పుడు ఇంత పాజిటివ్గా ఉండేదాన్ని రావణాసుడితో ఏకంగా పోల్చేసరి అసలు కాదు. అంటే నేను ఒకదానికొకటి ఎలా సంబంధం, దట్టు ఒక హౌస్ వైఫ్గా ఉన్న ఆమె జనరల్లీ వంటింటి కుందేలు అనే సామెతలు ఉండేవి, అనే వర్డ్స్ ఉండేవి, బయటికి రారు అనేది ఉండేది. ఒక దానిలోకి వస్తేనే అమ్మో అచీవ్ చేస్తారు ఉమెన్ అని ఉండేది. ఏంటి ఇన్ని ఫీల్డ్స్లోకి ఒకే ఆమె ఎలా పరిగెడుతున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. కాదు, ఒక సామెతకి ఏమన్నా ఇప్పుడు మాకు ఒక స్కోప్ ఇస్తారా? బికాజ్ ఎప్పుడు ఒక మగవాడి విజయం వెనక ఆడది ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా ఒక ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఏమన్నా కొంచెం క్రెడిట్ ఇస్తారా మా వాళ్ళకి? ఏమన్నా అట్లేం లేదు. అంటే అట్లేం లేదా అంటే ఇచ్చేదకి డెఫినెట్గా ఇస్తాం, అట్లేం లేదు అంటే ఇవ్వకుండా ఏమి ఉండవు అని నా ఉద్దేశం. బట్ కానీ ఇలా మల్టిపుల్ చేసే అమ్మాయిని హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. సో డెఫినెట్గా ఏ అబ్బాయిని ఒక అమ్మాయి ఒక పని చేస్తే చాలు అనుకుంటారు. సో ఇట్లాగా అన్ని చేసే వాళ్ళని హ్యాండిల్ చేయాలని అనుకోరు కదా. సో అట్లేం కాదు అని చెప్తున్నాను అనమాట. సో బేసికల్గా ఇప్పుడు నువ్వు 2-3 క్వశ్చన్స్ అడిగి నేను దేనికి ఆన్సర్ చేయాలి? సో ముందు క్రెడిట్ ఇవ్వండి, తర్వాత ఒకటే లైఫ్, ఏం చేయాలనుకుంటే అది చేయాలి. సో అలాగా నాకేం చేయాలనిపిస్తే అది చేసుకుంటే వెళ్ళిపోతున్నాను అంతే. ఈ మైండ్లో ఇంకేమున్నాయండి కొత్తగా ఏం చేయాలనిపిస్తుంది? ఉన్నాయి ఇంకా, అసలు యాక్చువల్గా నేను చేయాలనుకునే ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమేనా? లేదు ఎప్పుడో మొదలు పెట్టినాక కాదు. అంటే జనరల్లీ డైలాగ్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్ చూస్తున్నా ఇంకా ఉంది సినిమా అంటారు కదా. లేదు, చాలా దూరం వచ్చినా ఇంకా ఉన్నాయి, 2-3 ఉన్నాయి, అవి కూడా అచీవ్ చేస్తే పని అయిపోతుంది అంటున్నా. బట్ మేము ఇన్ని ఫేసెస్ చూస్తున్నాం. అంటే ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని ఆథర్ కింద చూస్తారు, కొంతమంది ఇప్పుడు ఫిల్మ్ డైరెక్టర్ కింద చూస్తారు, కొంతమంది ప్రొడ్యూసర్ కింద చూస్తారు, కొంతమంది ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూస్తారు, ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటారు కదా. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అసలు? ఒక మంచి మనిషిగా చూసుకుంటా, చాలా మంచి మనిషిగా చూసుకుంటా, మంచి మనిషిగా బతకాలనుకుంటా. మేజర్ ఫస్ట్ గోల్ అదే నాది, మంచి మనిషిగా ఉండాలి, నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు. సో టిల్ ఐ లివ్ నా వల్ల ఎవరు ఎక్కడ ఏ సందర్భాల్లోనూ ఇబ్బంది పడద్దు అని అనుకుంటా, అంతే. అది ఫస్ట్ నా గోల్. సెకండ్, నేను హ్యాపీగా ఉండేది మదర్గా. సో నా బెస్ట్ టైం వచ్చేసరికి నా పిల్లలతో. సో ఇంత అంటే ఇప్పుడు జనరల్లీ టాస్క్ని ఇప్పుడు ఎవరు కూడా ప్రయారిటైజ్ చేయడంలో ఏ హెల్ప్ తీసుకుంటున్నారు? మీరు మీ మైండ్లో ఎలా ప్రయారిటైజ్ చేస్తున్నారు? దేనికి ఎప్పుడు టైం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని? అలవాటు అయిపోతుంది దర్శన్. అంటే నేను ఫస్ట్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి పనిచేస్తున్నా. సో నా ఎక్స్పీరియన్సే నాకు అన్నీ నేర్పించేస్తుంది. అంటే నీకు ఎప్పుడు కూడా జీవితం నేర్పించే పాఠాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో అందరికి అవకాశం రాదు, మళ్ళీ చెప్తున్నా, జీవితం నేర్పించే పాఠాలు అందరికి అవకాశం రాదు. నాకు చాలా బాగా వచ్చింది. సో వాటిలో నువ్వు నేర్చుకుంటావా కొట్టుకుపోతావా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో మనం ప్రాపర్గా నేర్చుకొని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఏముంది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, సో డే అంతా ఇప్పుడు ఖాళీయే కదా. సో ఆ టైంలో మనం పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళకి టైం స్పెండ్ చేయలేని రోజులు వస్తాయి, బట్ కాకపోతే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి చెప్తా, ఇప్పుడు ఉంది రిలీజ్ ఉంది నాన్న, 15 days నేను టైం స్పెండ్ చేయలేనని చెప్తే ఓకే అంటారు. ఎప్పుడు బ్రేక్ దొరికిద్ది కదా, 24/7 మళ్ళీ వాళ్ళతో టైం స్పెండ్ చేసేస్తా. ఈ 4 రోజులు మిస్ అయిన ఫుల్ టైం స్పెండ్ చేసేస్తాం. అలా బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. బ్యాలెన్స్ చేయడం వచ్చి బాగా. సో ఇప్పుడు మీరు అభి గారు ఇద్దరు ఏంటో ఐడియల్ పర్సన్స్ లా మాట్లాడుతూ ఉంటారు, ఐడియల్ పర్సన్స్ లా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు 6 నెలల సహవాసం అంటారు కదా, మీ వల్ల ఆయన మారారా, ఆయన వల్ల మీరు మారారా? నిజం చెప్పనా, అసలు మీ ఇద్దరు మారే పర్సనాలిటీసే కాదు, మా ఇద్దరు ఇండివిజువల్గా అంతే. సో దాన్ని చూసి నేను మారను, నన్ను చూసి ఆయన మారను. బట్ కానీ ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి డెఫినెట్గా డెవలప్ చేసుకుంటాం. ఓకే, నాలో ఏదైనా మైనస్, తనలో ప్లస్ ఉంటే అది చూసి నేను డెవలప్ చేసుకుంటే తను కూడా అంతే. బట్ అదర్వైజ్ ఇండివిజువల్గా వీఆర్ లైక్ దిస్ పర్సనాలిటీస్.
యా ఓకే. సో మైనస్ ప్లస్ అంటే నాకు మళ్ళీ గ్రహాలు గుర్తొచ్చినాయి. అంటే బిగ్ బాస్ ఒకటి వస్తుందండి ఇప్పుడు, దానిలో విష్ణుప్రియ కూడా ప్రతిదానికి అంటూ ఉంటుంది అనమాట, గ్రహాలు ప్లానెటరీ మోషన్స్ అని గ్రహాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అచ్చా ఓకే. సో మీరు బాగా వాటిని కొంచెం చూస్తూ ఉంటారు కాబట్టి మీ కోణంలో చెప్పండి, అసలు మీరు ఎప్పుడైనా చూసుకుంటారా మీ గ్రహాలు ఎలా ఉన్నాయి, అనుకూలిస్తున్నాయా, ఏ ఫీల్డ్ అనుకూలిస్తుంది ఎలాగా? అంటే రెగ్యులర్గా ఏం చూడను దర్శన్, ఎందుకంటే మళ్ళీ నేను బైండ్ అయిపోతా కదా. నాకు ఏదైనా చేయాలనిపించినప్పుడు చూసి అది సెట్ అవుతుందా లేదా తెలుసుకొని నేను అది వదిలేయాలంటే కాంప్రమైజ్ అయిపోతున్నా కదా నా లైఫ్లో. అట్లా నాకు ఇష్టం ఉండదు. నాకు ఏదైనా చేయాలి అనిపిస్తే, అంటే ఎక్కువ ఖర్చుతో కూడింది కాదు, చేయొచ్చు సేఫే అంటే చేసేస్తా. ఒకవేళ టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే మాత్రమే చూసుకోవాలి, ఎందుకంటే వెనకాల పిల్లలు ఉన్నారు కాబట్టి. అది కూడా అంతే తప్ప ఆస్ట్రాలజర్ అని కాదు. సో అదర్వైజ్ నాకేం చేయాలనిపిస్తే చేసేస్తా. బట్ అంటే మీరు విధికి ఎదురెళ్తున్నారు అయితే. చిన్నప్పటి నుంచి వెళ్తున్నా నేను. అంటే ఒకటి కొంచెం పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీ జాతకంలో ఏది అనుకూలిస్తుందని ఉందండి, ఏ ఫీల్డ్ అనుకూలిస్తుందని ఉందండి? చాలా ఉన్నాయి, మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. అందుకే మల్టీ ఫ్యాస్టెడ్ ఉమెన్ అయ్యారా? మేజర్గా అదే కారణం ఉండొచ్చు. యాక్చువల్గా మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి, మేబీ అందుకే వన్ అట్లా వస్తున్నట్లుంది. ఈవెన్ డైరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఎందుకు వచ్చింది, ఎవరు ఈ గ్రహం నాకు క్రియేట్ చేసింది అని చెప్పి ఓపెన్ చేసి అప్పటి వరకు అసలు నేను అంత చూడను, సెల్ఫ్ది ఎక్కువ స్టడీ చేయను. చెప్తున్నా కదా, అది చాలా సైకలాజికల్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. నేనే అందరికీ చెప్తున్నా, నేనే మూర్ఖత్వం ఉండకూడదు, మూఢనమ్మకాలు ఉండకూడదు, జస్ట్ ఇది గైడెన్స్ లాగా ఉండాలి అని చెప్తా. సో ఓకే, ఇప్పటి వరకు బయట చూస్తుంటేనే అలా కనిపించారు, కొంచెం లోపలికి వద్దామంటే మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా 4-5 ఫేసెస్ కనిపిస్తున్నాయి. అంటే రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు అంత ఈజీ కాదు. ఎడిటెడ్ ఏంటండి మళ్ళీ దారుణం ఇది. అది ఒక క్రాఫ్ట్, అది నేర్చుకోవాలంటే ఎంత కష్టం, అసలు ఎంత టైం పట్టుద్ది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని ఫేసెస్ చూపిస్తారు, అసలు మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయి మీ దగ్గర? లేదు, స్కిల్స్ ఉన్నాయి. అంటే క్విక్ లెర్నర్ దర్శన్, భగవంతుడు ఇచ్చిన వరం అది, అంతే. నేను నథింగ్, నేను అనేది అసలు నేను బిలీవ్ చేయను. ఫర్ మీ భగవంతుడనే ఎక్కువ వింటుంటావు. సో ఎట్లా అంటే మల్టీ టాస్కింగ్ అనేది ఒక బ్లెస్సింగ్, ఓకే, బ్యాలెన్సింగ్ అనేది ఒక బ్లెస్సింగ్, స్కిల్స్ అనేది బ్లెస్సింగ్. క్విక్ లెర్న్ అంటే ఏదైనా తొందరగా నేర్చుకుంటా, స్పీడ్గా చేస్తా. అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 గంటల్లో చేస్తావు అనుకో, నేను 1-2 అవర్స్లో చేయొచ్చు. అక్కడ నాకు సేవ్ అయిపోతుంది అనమాట టైము. అలా క్విక్గా చేసేసి ఇంకేం పని ఉందో ఎత్తుక్కుంటా ఉంటా. అలాగా నేను ఖాళీగా ఉండటం ఇష్టం లేక అన్నీ నేర్చేసుకున్నా. అంటే దేవుడు పక్షపాత అంటారు ఇండైరెక్ట్గా, అంటే బ్లెస్సింగ్స్ అన్ని మీకు ఇచ్చి దరిద్రాలన్నీ మాకిస్తున్నాడు. అట్లేం కాదు, ఎందుకంటే నేను డబ్బు కోసం పని చేయట్లేదు దర్శన్. అంటే బతకడానికి వరకు చూసుకుంటాను, మిగతాదంతా పని అట్లాగా అంటే నిస్వార్థంగా పని చేసుకుంటూ పోతూ ఉంటాను. అంతేగాని నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేస్తే అది వస్తుంది, ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఏం పెట్టుకోను అట్లాగా. యా ఓకే. సో ఇప్పుడు ఫియర్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫియర్లెస్ ఉమెన్ ఫియర్ గురించి మాట్లాడతారు. ఏం కాదు, నాకు చాలా భయాలు ఉన్నాయి. ఎప్పుడు నవ్వుతూ చూస్తాం మిమ్మల్ని. అంటే భయం కూడా నాలో నవ్వుగానే కానీ ఇలా భయపడితే ఎవరు నిజంగా దెయ్యం కూడా పారిపోద్ది, ఏంటి నవ్వుతుంది అని చెప్పి. సో నాకు చాలా భయాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ December 14 అంటే చాలా భయం ఉంది ఇప్పుడు. మీకు భయం ఏంటండి? కాకపోతే అది ఎట్లా అంటే December 14 నాకు నటించడం కూడా, అది కూడా నేను నవ్వుతూనే చెప్తా. ఓకే. సో ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ వైపు వెళ్ళారంటే యాక్చువల్లీ మీకు తెలుసు, మీరు ఇన్ని నడిపిస్తున్నారంటేనే మీ సైకాలజీ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటారని అది అర్థమైంది. సైకలాజికల్ థ్రిల్లర్ చూస్ చేసుకున్నారంటే కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ జానరా ఎందుకు అసలు? అంటే ఫస్ట్ బెస్ట్గా ఉండాలి, ఓకే, సెకండ్ ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు మన లైఫ్లో. సో ఫస్టే బెస్ట్ ఇద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రూవ్ చేసుకున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి, మీరు రచ్చ గెలిచి ఇంట్లోకి వస్తున్నారా ఇప్పుడు? ఆడియన్స్ ముందు అంటే యాక్చువల్గా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత గ్యాప్ దొరికింది కదా, ఖాళీగా ఉండవు ఎందుకని అప్లై చేసేసిన, వచ్చినాయి. సో మంచి రిలీజ్ డేట్ చూసుకొని చేస్తున్నాము. సో బేసికల్గా ఎన్ని వచ్చినా కూడా మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తేనే అదొక తృప్తి. సో ఎక్కువ అవార్డ్స్ ఏ క్రాఫ్ట్ రిలేటెడ్ వచ్చినాయండి? ఫిలింకి వచ్చినాయి. 38 ఫిలిం ఫెస్టివల్స్లో ఫిలింకి వచ్చేసింది, డైరెక్షన్కి వచ్చింది, తర్వాత మన హీరోయిన్కి వచ్చింది. సో ఎడిటింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ వచ్చింది. ఎడిటింగ్ ఇప్పుడు నువ్వు మూవీ చూసిన తర్వాత కూడా ఈ క్రాఫ్ట్సే మాట్లాడాలి ఇంకా నువ్వు కంపల్సరీగా. ఎస్పెషల్లీ ఇవి దాటిన తర్వాత మ్యూజిక్ ఒకటి, బీజిఎం ఒకటి, అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. అది కూడా కంపల్సరీగా మాట్లాడతారు, మ్యూజిక్ ఇస్ గుడ్ అని చెప్పాల్సి. ఈవెన్ సినిమాటోగ్రఫీ కూడా, ఈవెన్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా అందరూ ఫస్ట్ మ్యూజిక్ బాగుంది అన్నారు. చాలా నిజంగా భయపెట్టిందండి. ఈవెన్ సాంగ్ కూడా మనం
పీరియడ్ గుర్తు చేసింది అన్నారు లవ్ సాంగ్ యాక్చువల్గా. సో ఆయనకు కూడా మంచి బ్రేక్ కరువు అవుతుంది ఈ మధ్యలో. అంటే ఆయన ఏం చేస్తారు, ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటున్నారు ఆయన. అంతే అంటారు, మనకే తెలియట్లేదు అంతే, ఆయన బాగానే ఉన్నారు అనుకుంటున్నాం. అసలు సో బిజీ అసలు యాక్చువల్గా గ్యాపే ఉండట్లేదు. యా ఓకే. సో మీకు అంటే ఇప్పుడు ఈ సినిమాలో సంతృప్తి చేసింది ఏంటి అంటే కథ తీసిన విధానమా, మేకింగ్ మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేసిందా, కథ మీరు రాసిన స్టోరీ మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేసిందా, లేదు అవుట్పుట్ అవార్డ్స్ ఆ నెంబర్ అది సాటిస్ఫై చేసిందా, రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మంచి ఎలాగో ఫీడ్బ్యాక్ వస్తాయి, రివ్యూస్ అవి సాటిస్ఫై చేస్తాయా ఏంటి? లాస్ట్దే సాటిస్ఫై చేస్తుంది అల్టిమేట్లీ, అది వేరు. బట్ నేను ఏం రాసుకున్నాను అదే తీసిన, అదే ఎడిట్ చేశా. ఇందులో ఎక్కడ కూడా నాకు రిగ్రెట్స్ లేదు. రిగ్రెట్స్ ఎందుకుంటే మీరు ఎడిటర్కి ఇస్తే రిగ్రెట్ వస్తుంది, మీరే ఎడిట్ చేసుకుంటే లేదు అంతే, అది కూడా నా ప్లస్సింగ్. మీరు కావాలని పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు లేదు. యాక్చువల్గా ఎడిటింగ్ వేరే వాళ్ళు చేయాలి, వాళ్ళ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చి పాపం వాళ్ళు రాలేదు. 2 months అట్లా ఎడిట్ టేబుల్ మీద ఉంది నాది, వర్క్ కదలకుండా. నేను ఏది కూడా డిపెండెన్సీ ఇష్టపడను. సో చూశాను, ఇంకా తర్వాత కూర్చొని ఎడిటింగ్ చేసేసిన. మీరు ఎడిట్ చేసినట్టుంది ఇప్పుడు కాదు, అవే నన్ను ఎడిట్ చేసినాయి అంతే. అమ్మ వాటి ముందు మనం అసలుకి కష్టం. యా. సో ఇప్పుడు బేసికల్లీ మీకు ఎక్కువగా ఈ చూసిన తర్వాత కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఏమొచ్చిందండి ఎక్కువ కాంప్లిమెంట్స్ ఏమొచ్చింది? ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ ఇట్లా తీసారని అయితే అనుకోరు, అది ఫస్ట్ కాంప్లిమెంట్ వచ్చేస్తుంది డిఫాల్ట్గా. సో స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ బాగుంది అని, అండ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది కూడా బాగుంది అని. సో బేసికల్గా నేను ఏదైతే అనుకున్నానో వాటికి సంబంధించి వచ్చేస్తుంది. సో కమర్షియల్గా నేనేం చెప్పలేను, ఎందుకంటే నేను మెయిన్ కంటెంట్ వాటి మీద ఫోకస్ చేసిన. సో ఫస్ట్ సినిమాకి అన్ని ఫోకస్ చేయాలంటే కష్టం. సో ఒకటి సక్సెస్ అయితే ఫస్ట్ సినిమాలో చాలు, దాని తర్వాత చూసుకుందాం అనేసి. సో ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు పట్టారు, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా, దానిలో కూడా ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ దాని మీద ఫోకస్ చేస్తారేమో. అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ సినిమాలకి వీటికి అంటే ఒక క్రియేటివ్ ఒక యూనిక్ స్టైల్లో ప్రమోట్ చేయడం సినిమాని ఇలా ఇప్పుడైతే ప్రజెంట్ కంటెంట్ ప్రమోట్ చేస్తుంది. బట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కేఎన్ గారు ఈ మధ్య కొంతమంది వైరల్ అవుతున్నారు కదా, మీరు కూడా అలాంటి స్టైల్ ఏమన్నా ఎంచుకోవాలి మరి. తెలీదు దర్శన్. యా ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు కర్మ, డెస్టినీ, విధిరాత ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నేను కర్మని నమ్ముతా. కర్మ సిద్ధాంతమే హిందుత్వం అంటే కర్మ సిద్ధాంతం, చాలా బిలీవ్ చేస్తా. డెస్టినీని కూడా చాలా బిలీవ్ చేస్తా, ఎందుకంటే మన చేతుల్లో లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి. సింపుల్గా నేను అభిని పెళ్లి చేసుకోవటం కానీ, ఈ సినిమాకి డైరెక్టర్ రావటం కానీ, అసలు ఎక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కానీ మన ఇమాజినేషన్స్లో లేని విషయాలు ఏదైతే ఉందో వీటిని డెస్టినీస్ అనొచ్చు మనం. సో కర్మ సిద్ధాంతాన్ని నేను చాలా నమ్ముతా. నేను చిన్న తప్పు చేసినా అమ్మో నాకు అది పనిష్మెంట్ వస్తుందని ముందే నేను చాలా ఫిక్స్ అయిపోయి ఉంటా. సో నేను అందుకే మ్యాక్సిమమ్ని నాకు తెలిసి ఏం చేయకూడదు, నేను అంటే విత్ సెన్సెస్ ఏం చేయకూడదు అని అయితే ఫిక్స్ అయి ఉంటాను డెఫినెట్గా. అంటే నాకు కొంచెం మగవాళ్ళకి కొంచెం క్రెడిట్ ఇస్తున్నట్టు అనిపించింది ఈ స్టేట్మెంట్లో, నేను అభిని చేసుకోవడం అంటే పాజిటివ్గా కొంచెం మాట్లాడినట్టుంది. ఇప్పుడు లక్కీ లక్ష్మణ్ ఉంది కదండి, ఇప్పుడు లక్కీ అభియా లక్కీ హరితానా? లక్కీ అభి, లక్కీ లక్కీ అభి. అభి మీరు ఎక్కడిచ్చారు క్రెడిట్, మిమ్మల్ని చేసుకోవడం ఆయన లక్కీయా? నిజం, అభి నేననే పక్కన పెట్టు, బై బర్త్ తను చాలా లక్కీ. మంచి పేరెంట్స్, మంచి సిస్టరు, మంచి ఫ్రెండ్స్, మంచి వైఫ్, మంచి పిల్లలు. సో నిజంగా ఆయన లక్కీ. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఉండటమే అదృష్టం. సో అందుకనే నేను అది బిలీవ్ చేస్తున్నా. సో సక్సెస్ డెఫినేషన్ ఏంటి మీకు? ఇట్స్ ప్రాసెసే కదా, సక్సెస్ అసలు డెఫినేషన్ లేదంటా నేను. ఓకే. ఇప్పుడు నేను ఉన్నాను, ఈరోజు వంట చేస్తాను సపోజ్గా, నేను అబ్బీకి పిల్లలకి వంట చేసి పెట్టాలనుకుంటా, అది తిని వాళ్ళు బాగుందని చెప్తారు కదా, ఆ నిమిషానికి అది కూడా సక్సెసే. అంటే నేను వండింది తిని వాళ్ళు బాగుందంటే అది కూడా సక్సెసే. సో సక్సెస్ ఆల్వేస్ వ్యారీ, అంటే ఒక దాంతో ఒకటి సిచ్యువేషన్స్ బట్టి వేరేగా ఉంటుంది. ఏం చెప్పారు అసలు, లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి. సక్సెస్ ఏముంది, అప్పుడు నవ్వుతున్నాను ఇప్పుడు నవ్వుతున్నాను, ఇంకా సక్సెస్ ఏముంది. చాలా బాగా చెప్పారండి అసలు. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా చెప్తాడు, బట్ రీల్స్ లో 1 minute లో కొంచెం చెప్తా ఉంటారు. సో అలా 1 minute మీకు టైం ఇస్తున్నాను, గురు యోగం గురించి ఏం చెప్తారు? ఒక మనిషికి జీవితంలో గురువు అనే వాళ్ళు అవసరమైతే ఆ గురువుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళతో బంధం ఎట్లా ఉండాలి, అసలు మంచి గురువు దొరకడానికి ఎట్లాంటి యోగం అనేది కావాలి, అసలు యోగం ఉంటేనే గురువు దొరుకుతారా, లేదు అంటే గురువులు ఏ స్టేజ్లో ఎలా దొరుకుతారు, అంటే ఒక జీవితానికి ఒకళ్ళే గురువు ఉంటారా లేదా మల్టిపుల్ స్టేజ్లో గురువు ఉంటారా, సో గురువు దొరికిన తర్వాత మనం ఏం చేయాలి, దొరకక ముందు ఏం చేయాలి, సో ఇదంతా ఆల్ అబౌట్ గురు యోగం.
ఓకే, ఇదంతా అభి గారిని అడిగితే తెలిసిపోద్ది. అభి గారికి మీరే బాస్ అండి కదా. ఏం కాదు ఏం కాదు, జీవితంలో ఒక గురువు చాలు అని అన్నారు ఆయన ఇందాక. నేను అప్పుడు అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. లేదు లేదు కాదా, నిజంగా కాదా? లేదు అలా ఏం కాదు, అంత పెద్ద కాదు. యా ఓకే. సో స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి పదాలకి ఏమన్నా మీ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో చోటు ఉందండి అసలు? స్ట్రెస్ సమ్ టైమ్స్, యాంగ్జైటీ కష్టం, యాంగ్జైటీ తెలియదు, స్ట్రెస్ కూడా అసలు నాకు వచ్చిందని తెలియదు కొన్నిసార్లు నాకు. నవ్వుతూ ఉంటారు కదా, అంటే ఆ స్టేజ్కి వచ్చేసిన ఎంతో చూసి చూసి చూసి, అంటే స్ట్రెస్ అంటే ఆ స్ట్రెస్లో ఎలా బతుకుతారు అనుకుంటాను నేను యాక్చువల్గా. సో స్ట్రెస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ట్రీట్ చేస్తాను. సో దాని నుంచి ఎట్లా బయటకు వచ్చేసేయాలని క్విక్గా ఇమ్మీడియట్ ఇది యాక్షన్ తీసేసుకుంటా, ఎక్కువసేపు ఏమి దాన్ని పెట్టి పోషించిన అసలుకి. సో లక్కీ లక్ష్మణ్ విషయానికి వస్తే, అంటే మీ చేతుల్లోంచి డబ్బులు వెళ్తూ ఉన్నాయి. అభి గారు మీరు ఒకటే అయినప్పటికీ కూడా డబ్బులు మీ చేతుల్లోంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి దాని రిజల్ట్ మీరే ఎక్కువ చూస్తారు. సో అప్పుడు కూడా ఏమన్నా కొంచెం దాన్ని ఏమంటారు, మనసులో కొంచెం దిగులు పడడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి అంటే? ఏమన్నా 1 month ప్రిపేర్ అయ్యా, రిలీజ్కి ముందు 1 month ప్రిపేర్ అయ్యా, ఏదైనా నేను ఈక్వల్గా తీసుకోవాలి అని. సో ప్రిపరేషన్ ముందు రిజల్ట్ ప్రిపరేషన్ అయ్యి ఇంకా నాకు ఆ తర్వాత అసలు ఏమనిపించలేదు. బట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, మంచి సినిమా తీసాము అన్న ఒక సంతోషాన్ని మాత్రం నాకు లక్కీ లక్ష్మణ్ మిగిల్చింది. సో అదే బేస్ ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ పీపుల్ దాన్ని గుర్తుపడుతున్నారు అంటే మనం మంచి సినిమా తీసాం. ఇంకా ఓకే, మనీ బతుకుంటాం, సంపాదించుకుంటాం, ఇంకా పోతే అట్లాగా అవసరం లేదు. మీరు ఇది లాస్ట్ స్టేట్మెంట్ చెప్పక్కర్లేదు, మీరు రెండో సినిమా మీరు డైరెక్ట్ చేసి తీస్తున్నారంటేనే మీ ఒపీనియన్, మీ ఐడియాలజీ ఏంటని అర్థమైపోతుంది. యా ఓకే, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అభి గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందండి క్రియేటివ్ పరంగా ఈ సినిమాకి వచ్చేసరికి? లేదండి, జెన్యున్గానే లేదు. ఎందుకంటే తను ఎట్లా అంటే, తను లక్కీ లక్ష్మణ్ తీసేటప్పుడు క్రియేటివ్గా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే మేకర్స్ అంటే వాళ్ళే చేసుకోవాలి. అసలు మనం సినిమా తీయడానికి ఫస్ట్ రీజనే దర్శన్. అది ఒక డైరెక్టర్ ఏమనుకున్నారో గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు తీయాలి, అప్పుడు దాని రిజల్ట్స్ బట్టి వాళ్ళ భవిష్యత్తు అనేది నిర్ధారించబడుతుంది. సో లక్కీ లక్ష్మణ్ మూవీ మనం తీయటానికి కారణం ఏంటంటే డబ్బులు సంపాదించాలను ఇంకో రీజన్తో తీలా. అభి ఏదైతే డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడో ఎటువంటి ఆబ్లిగేషన్స్ లేకుండా క్రియేటివ్ ఫ్రీడమ్తో తను చెయ్యాలనే మనం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కారణం. ఈవెన్ ఇప్పుడు మనం కూడా ఫస్ట్ మూవీ కాబట్టి నేను ఏమనుకుంటే అది తీయాలి అన్న ఉద్దేశంతోనే మళ్ళీ ఇది కూడా మన బ్యానర్లో చేసుకోవడానికి రీజన్ అనమాట. సో నాకు స్టోరీ అప్పుడు డిస్కస్ చేసుకుంటాం, ఏదన్నా ఉంటే సజెషన్స్ ఇచ్చుకుంటాం. ఒకసారి ప్రొడక్షన్కి వెళ్ళాక క్రియేటివ్లో ఇన్వాల్వ్ అవ్వం, మిగతా క్రాఫ్ట్స్లో నేను హెల్ప్ చేస్తాను అట్లాగా. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం తీసుకుంటున్నారు మీరు సినిమా? లేదు లేదు, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా, మీరు నచ్చింది తీస్తున్నారు, నాకు అనిపించింది తీస్తున్నారు, అన్ని ప్రజెంట్ చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే బేసికల్గా మేము అంటే మేము ఆడియన్స్ దృష్టిలో ఉంచుకొని పనిచేసే రిసోర్సెస్. మేము వెరీ క్లియర్గా చెప్పాలంటే వీఆర్ లేబర్, వీఆర్ వర్కింగ్ పీపుల్. సో ఆడియన్కి కూర్చోబెట్టి 2 గంటల సినిమా ఎలా తీయాలి అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చిన, నువ్వు నాకు ఒక 2 కోట్లు బడ్జెట్ ఇస్తానన్నావు, సినిమా మొదలు పెట్టావు, మధ్యలో ఆపేస్తావు, నేనేం చేయాలి? లేదు సతాయిస్తావు, ఏం చేయాలి? లేదు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకోమంటావు, వీళ్ళని పెట్టుకోమంటావు, లేదు అక్కడ తీయొద్దంటావు, ఇక్కడ తీయొద్దంటావు, అదెందుకంటావు, ఇదెందుకంటావు, ఇంకా నేను ఎక్కడున్నా? క్రియేటివ్ ఈజ్ కిల్లింగ్ కదా. ఎప్పుడైతే ఒక ప్యాటర్న్ కిల్ అవుతుందో క్రియేటర్ ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతారు. సో అలా అవ్వకూడదు అంటున్నా. సో నేనేమనుకుంటున్నాను, నా ఆడియన్స్కి నచ్చిద్దని నేను అనుకుంటున్నా కదా, అది నేను ఎలా ఉందో అలా తీసి పాస్ ఆర్ ఫెయిల్ అవ్వాలి అంతే. ఇది క్లీన్ ఇదనమాట. సో నేను ఎవరికైనా ఇదే చెప్తా, ప్రొడ్యూసర్స్ కానీ మేకర్స్కి ఏమన్నా అంటానంటే, ఎవరైతే మేకర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకోవాలో అది తీయాలి, విత్ సజెషన్స్ కానీ వితౌట్ సజెషన్స్ కానీ ప్రాపర్ కంటెంట్ తీయాలి. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇట్స్ ప్యూర్లీ అంటే ఇప్పుడు మీరు అనుకున్నది చాలా డేర్ స్టెప్. ఎందుకంటే సైకలాజికల్ థ్రిల్లర్స్కి ఏమి అయిపోయి ఈజీగా హిట్ అయిపోతాయి ఈ సినిమా అని ఎక్కడా లేదు ఈ ఫార్ములాకి. ఇది ఒక రేర్ ఫార్ములా, చాలా తక్కువ మంది తీస్తూ ఉంటారు, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా ఇది ప్యూర్ దాన్ని ఏమంటారు ఫ్లూక్లో వద్దామనే స్కోపే లేదు. ఖచ్చితంగా ఏదో మీరు బేసిక్గా ఒక పెట్టుకున్నారు గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ ఓటీటీల వల్ల అనుకోండి, వేరే జానర్స్ వల్ల, లేదంటే వేరే లాంగ్వేజెస్ వల్ల అవగాహన పెరిగింది. సో ఇప్పుడు ఆదరిస్తున్నారు కాబట్టి ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అని కాదు, డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ మూవీ అంటే లైక్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీ కానీ ఇట్లాగ ఏదైనా చేస్తే ఆడియన్స్ గుర్తిస్తారు. సో నేను రొటీన్ చేయకూడదు, కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేస్తే నేను ఆడియన్స్కి దగ్గర అవ్వాలి అన్న ఆశ అంతే.
అది ఇప్పుడు మీకు అది బిగ్ రిస్క్ యాక్చువల్గా నాకు. అవునవును, చాలా పెద్ద రిస్క్. బికాస్ రెగ్యులర్ ఫార్ములా కాదండి మీరు తీసుకున్నది, రెగ్యులర్ ప్యాటర్న్ కాదు. నెక్స్ట్ ఏమన్నా ఉందా మీకు మైండ్లో కమర్షియల్ సినిమా ఇలా ఏమన్నా? బికాస్ నెక్స్ట్ కూడా రెడీగా ఉంటాయి కదా మీరు. స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. నేను మల్టిపుల్ స్టోరీలో మన ఫియర్ ఎంచుకున్నా. నెక్స్ట్ ఇంకొక 2 స్టోరీస్ అనుకుంటున్నా. సో దీని రిజల్ట్స్ చూసిన తర్వాత అప్పుడు అందులో ఒకటి వెళ్దామని. ఓకే. సో ఇప్పుడు మీరు ఇన్ని జర్నీలు స్టార్ట్ చేశారు, బేసికల్లీ ఒక దాని నుంచి ఇంకొక దానికి మూవ్ అవుతున్నారంటే, ఒక పర్సన్ ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్లోకి మూవ్ అవుతున్నాడంటే దాన్ని అంత చూసిన తర్వాత రెండో దానికి వెళ్తూ ఉంటారు, లేదంటే దానిలో సాటిస్ఫాక్షన్ లేకపోయినా వెళ్తూ ఉంటారు. మీకు అన్నిటిలో కూడా నాకు తెలిసి అన్ని సాటిస్ఫైడ్గానే ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు రీజన్ అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళడానికి? ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ క్విట్టర్, ఐఎమ్ ఏ ఫైటర్. సో ఏదైనా నేను అక్కడ తేల్చుకోకుండా బయటికి వెళ్ళను. ఓకే. సో అందుకే ఐటీలో చాలా ఇయర్స్ ఉన్నాను, రియల్ ఎస్టేట్లో ఉన్నాను, ఆస్ట్రాలజీలో ఉన్నాను, ఇప్పుడు మూవీలో అయినా. అందుకే సెకండ్ మూవీ తీసానంటేనే మనం ఏంటి అనేది డిఫైన్ అయిపోయింది అక్కడ ఆల్రెడీ. సో అంత ఈజీగా క్విట్ అయ్యే పర్సన్ నేను కాదు. సో నేను ఎవరికైనా అదే చెప్తా, ఓవర్ నైట్ రిజల్ట్స్, ఓవర్ నైట్ స్టార్డమ్, లేదంటే ఓవర్ నైట్ ఇది అవ్వదు లైఫ్లో. మనం ప్రోగ్రెస్ చేయాలి, ప్లాన్ చేయాలి, దానికి హార్డ్ వర్క్ చేయాలి. సో దానికి టైం ఇవ్వాలి, ప్రతి ఫీల్డ్కి ఒక టైం ఇవ్వాలి, అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. మనకి పేషెన్స్ ఉండాలి. నైస్. సో మీ గురించి మాకు తెలిసింది ఏంటంటే మీరు మీ గురించే కాదు, మీరు ఎంత ఐడియల్గా ఉన్నారు, సొసైటీ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీ విజన్ ఏంటంటే అసలు ఇప్పుడు సొసైటీ బాగుండాలి అంటే మీ విజన్లో ఉన్నది ఏంటి ఒకటి చెప్పండి. ఒక మీ ఐడియాలజీ ప్రకారం సొసైటీ బాగుండాలి, ఇంకా బెటర్ అవ్వాలి సొసైటీ అంటే ఏం చెప్తారు? మనుషుల్లాగా జీవించాలి. సొసైటీ అంటే అదేదో బయట వస్తువు కాదు, పీపుల్ ఆర్ ద సొసైటీ. మనుషులు అంటే మనుషులే సొసైటీ కదా. సొసైటీ అనేది వేరే చోట నుంచి రాదు, గ్రూప్ ఆఫ్ మనుషులు కలిస్తే సొసైటీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనే ఒకే ఒక్క దాంతో గనక నడిస్తే మన సొసైటీ అనేది ఆటోమేటిక్గా బెటర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎలాగా అంటే ఇప్పుడు నేను బయటకు వెళ్తా కార్ వేసుకొని, స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతా. మనం లెఫ్ట్ టు రైట్లు తీసుకోవాలంటే సిగ్నల్స్ వేస్తాను, స్టాపుల దగ్గర ప్రాపర్గా స్టాప్ అవుతాను, ఎట్లా పడితే అట్లా క్రాస్ చేసి కానీ మనుషుల మీద పడిపోయి కానీ అట్లాగా నేను వెళ్ళను, రాంగ్ రూట్స్లో అస్సలకి వెళ్ళను. సో ఒక పద్ధతి స్పీడ్ మెయింటైన్ చేస్తుంటా. ఇది సామాజిక బాధ్యత. సో మనం బయటికి వెళ్ళినప్పుడు మనం డ్రైవ్ చేసేటప్పటి నుంచే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు అనే అవగాహన అక్కడ నుంచి మొదలైతే ప్రతి మనిషి గనక ఒక పద్ధతి ఫాలో అయితే అప్పుడు సొసైటీ బాగుంటుంది. నైస్. సో ఇప్పుడు చాలామంది ఉమెన్ గురించి అడుగుతున్నాను. మీకు అభి గారు దొరికారు, అందరికీ అభి గారు లాంటి ఆయన దొరకరు. అంటే మీరు అభి గారికి దొరికారు అనుకోండి, అది పక్కన క్రెడిట్ ఇవ్వట్లేదు కానీ. బట్ వాళ్ళకి ఏం చెప్తారంటే చాలామంది పెళ్ళితో అయిపోయింది, ఇంకా వేరే వాటిలో ఎంటర్ అవ్వట్లేదు. మీరు అన్నిట్లో అంత చూసేస్తున్నారు, బాగానే వెళ్ళిపోతున్నారు ఇన్ని ఫీల్డ్లోకి, చాలామంది పెళ్ళితోనే ఆగిపోతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే వాళ్ళ హస్బెండ్ని అభి గారిలో మార్చుకోవాలా, లేదు ఎలా ఉన్నా సరే వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? హస్బెండ్ని మార్చాలి, అభిలాగా మార్చడం కాదు, హస్బెండ్ని మార్చాలి. ఒకవేళ అభి కనుక నాకు నేను వర్క్ బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేసి ఆఫ్టర్ మ్యారేజ్ వర్కింగ్ స్టార్ట్ చేయలేదు. నేను సర్వైవల్ అనేది నా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కనుక నాకు వచ్చిన హస్బెండ్ కనుక దాన్ని కోఆపరేట్ చేయకపోతే నేను హస్బెండ్ వదిలేసేదాన్ని, సర్వైవల్ని కాదు. సో నేను అంటే ఆన్ సీరియస్ నోట్ అండ్ ఇది. సో ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు అవసరమైతే ఒప్పించుకొని చేసుకోవాలి. ఇక్కడ ఐ వాంటెడ్ టు యాడ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా, నాకు సర్వైవల్ అవసరం లేదనుకో నేను చాలా హ్యాపీగా హౌస్ వైఫ్గా ఉంటా దర్శన్. పని చేయాలనేది నా టార్గెట్ కాదు. సో సర్వైవల్ కోసం పని చేయటం మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో అది అలా నడుస్తూ ఉంది. ఒకవేళ నాకు అసలు ఇప్పుడు సర్వైవల్ ఉంది, నా పిల్లలకి బాగుంది, ఇంకా నేను పని చేయాల్సిన అవసరం లేదని అనుకో నేను పని చేయను. నేను చాలా పనులు హౌస్ వైఫ్గా చాలా పనులు చేసుకోవచ్చు. మనం హ్యాపీగా నేను టెంపుల్స్కి వెళ్ళొచ్చు, నాకు చారిటీ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం కదా. సో నేను హ్యాపీగా చారిటీ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు, నువ్వు అన్నట్లు సమాజానికి పనికొచ్చే పనులు చేసుకోవచ్చు, అవన్నీ కూడా చాలా చేసుకోవచ్చు. సో నేను సర్వైవల్ కోసం మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇంకా సర్వైవల్ కోసం మాత్రమే జరుగుతుంది. సో మనం ఎవరికి సలహా ఇచ్చే స్థానంలో మనం ఉన్నామని నేను అనుకోవట్లేదు దర్శన్, లేదా తీసుకునే స్థానంలో కూడా ఎవరు లేరు ఈ రోజున. సో అందరూ వెరీ మెచ్యూర్డ్ పీపుల్. బట్ కాకపోతే ఏమంటానంటే అమ్మాయిలు అన్న గౌరవాన్ని నిలబెట్టేలాగా మనం ఉండాలి అంటాను. ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఎలా తెలుసుకోవాలంటే మన లైఫ్ పర్పస్ ఏంటనేది మీరు తెలుసుకున్నారా? మీ లైఫ్ పర్పస్ ఏంటి చెప్పండి, మేము ఎలా తెలుసుకోవాలో చెప్పండి. నేను 13 years అప్పుడు తెలుసుకున్నాను దర్శన్, నా లైఫ్ పర్పస్ ఈజ్ సేవ చేయాలి అనేది.
నాకు ఉన్నది అదొక్కటే లైఫ్ యాంబిషన్ అనమాట. సేవ చేయాలి అనేదే నా లైఫ్ యాంబిషన్ అనేది నేను ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అప్పుడే తెలుసుకున్నా. ఎందుకంటే నేను లైఫ్ని అప్పుడే చూసేసిన. సో అలాగా డెఫినెట్గా నేనైతే నమ్ముతా, ప్రతి ఒక్క మనిషికి ఒక పర్పస్ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. సో అది చాలా పెద్ద సబ్జెక్టు, అంత చిన్న సబ్జెక్ట్ అయితే కాదు. ఓకే, చివరిగా ఫియర్ అనేది లైఫ్లో అవసరం అంటారా, అవసరం లేదంటారా? అంటే మన దేవర సినిమాలో భయం అనేది అవసరం, భయం లేకపోతే డేంజర్ అని చెప్పారు ఆయన. నేను అదే చెప్తా. లేదు నిజంగా భయం అనేది అవసరం, భయం ఉండాలి. తప్పు చేయకూడదు అని భయం ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని భయం ఉండాలి. సో ప్రతి భయం అనేది ప్రతి దాంట్లో నీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నాకు భయం ఉండబట్టే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తా. భయం ఉంది అంటే జాగ్రత్తగా రిలీజ్ చేస్తా. భయం అనేది ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ నేను అస్సలు బిలీవ్ చేయను, సపోర్ట్ చేయను. సో భయం ఉంటే మంచిదే. సో ఎన్టీఆర్ గారు మాటలే చెప్పారు, ఇవి కూడా తప్పు చేయాలంటే భయం ఉండాలని చెప్పి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ లైఫ్ చాలామంది ఉమెన్కి ఇంకా చాలామందికి ఇంకా ఇన్స్పైరింగ్గా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ దీని పరంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.